ఇప్పుడు ఇదంతా సహకారం చేస్తూ, సహకరిస్తూ ప్రతీది గైడ్ చేస్తుంది రాకేష్ కదా! ఆ! రాకేష్‌కు, నీకు వర్క్ విషయంలో ఎప్పుడైనా కాన్‌ఫ్లిక్ట్ వచ్చి ఇబ్బందయ్యి గొడవయిందా? లేదన్న వర్క్ విషయంలో వర్క్ అసలెప్పుడు విషయంలో కాదు. ఎప్పుడు హ్మ్. రాలే. హ్మ్. ఇంకా నేను కరెక్ట్‌గా ఈవెన్ మేమిద్దరం 'జబర్దస్త్' కూడా చాలా ఎపిసోడ్‌లు చేసినాం గదా! హ్మ్. ఏదన్నా నేను బాగా చేయలేకపోతే ఆబ్వియస్‌లీ మిగతా కంటెస్టెంట్‌లని బాగా చేయలేకపోతే ఎట్లా అరుస్తాడో, నా మీద కూడా అట్లనే అరుస్తాడు. హ్మ్. వర్క్ విషయంలో అంటే నా మీద అరిచేది అంతే. హ్మ్. నువ్వు కరెక్ట్‌గా చేయాలి గదా! నీ పెర్ఫార్మన్స్ నువ్వే గదా! కరెక్ట్‌గా చూపెట్టుకోవాలి. ఆబ్వియస్‌లీ ఇవే మాటలు పక్కనోళ్ళకి కూడా చెప్తాడు. హ్మ్. నేను క్యారెక్టర్ ఇచ్చేంత వరకి, లేకపోతే నీ మీద స్క్రిప్ట్ రాసేంత వరకు మాత్రమే నా బాధ్యత ఉంటది. దాన్ని ఎట్లా 100% చూపించుకోవాలనేది నీ పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటది. అవును. నువ్వే కరెక్ట్‌గా చూయించుకోవాలి. నువ్వే ఆ క్యారెక్టర్ మీద నెగ్లెక్ట్‌తో ఉన్నావంటే జనాలెందుకు నిన్ను యాక్సెప్ట్ చేస్తారని అంటాడు. హ్మ్. సో, ఇట్లా మోటివేట్ చేస్తాడు తప్ప వేరే డిగ్రేడ్ రకంగా అయితే చేయడు డీగ్రేడ్ వర్క్. అస్సలు చేయడన్న. ఆ డిగ్రేడ్ చేయాలంటే నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టొచ్చు కదా! నన్ను ఆయన బయటనే ముందే తీసుకురా. కళామ తల్లి బిడ్డ. బిడ్డ. అట్లేడే చేస్తాడు. ఆ! ఎవరిని అంటే ఆహ్, ఆర్టిస్ట్‌లకి చాలా రెస్పెక్ట్ చేస్తాడన్న ఆయన. అవును. చాలా రెస్పెక్ట్ చేస్తాడు. హ్మ్. ఈయన ముందు ఎవరైనా మిగతా ఆర్టిస్ట్‌ల గురించి ఎవరైనా తక్కువ మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేయడు. అది హ్మ్. ఎవ్వరైనా సరే. హ్మ్. ఆర్టిస్ట్‌లంటేనే చాలా గొప్ప లైఫ్ వాళ్ళది. హ్మ్. వాళ్ళని మనం గొప్పగానే చూడాలి తప్ప, ఒక మాట వాళ్ళని అనడానికి లేదు హ్మ్. అన్నట్టుగానే చెప్తాడు.